మనల్ని మన దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఏం సమర్పించుకోవాలి? మన హృదయాన్ని ఇస్తాం. ఇది కాకపోతే డబ్బులుంటే డబ్బులు ఇస్తాం, లేకపోతే పేదలకు అన్నదానం చేస్తాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాం. కానీ మరియ తన ప్రాణాన్ని, తన దేహాన్ని, తన ఆత్మను తన దేవునికి అప్పగించుకున్నది. నా దేవుని, నా రక్షకుడైన నా దేవుని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. అదండి నిజమైన క్రిస్మస్. దేవుల్లో మనం ఆనందిస్తూ ఉన్నాం, దేవుడు కూడా మనల్ని చూసి ఆనందించాలి. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితాల్లో ఉంటుంది. కనుక మనము దేవుని స్తుతిస్తుంది. ఆమె ఇంకొక మాట అంటూ చూడండి, 49లో అంటాడు, నన్ను ధన్యురాలు. ఎవరు అంటారంట? అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటాడు. ఏంటి ఆమె ధన్యురాలు అనడానికి? ఆమె జీవితంలో కలిగిన శుభం ఏంటిది? పెళ్లిగాక ముందే గర్భం ధరించటమా? అవమానపరచటమా? దూషించబడ్డమా? ఊర్లో వాళ్ళు ఎవరైనా రాణిస్తారా? ఇలాంటి స్త్రీ ప్రదానము చేయబడ్డ తర్వాత గర్భం ధరించింది అంటే ఎవరు రాణిస్తారు? ఎవరు గౌరవిస్తారు? ఎవరు పిలిచి ఆమెని మర్యాద చేస్తారు? అలాంటి ఆమె ఏమంటుంది? ఆ దేవుణ్ణి స్తుతిస్తుందని. క్రిస్మస్లో ఉన్నది అదే. ఆమె తన దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నది. ఏమంటూ ఉన్నది చూడండి, 47వ వచనంలో, ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించెను. ఏంటి ఆమె పట్ల కలిగిన మేలేంటి? రక్షకుని గర్భం ధరించింది, దేవుని వాక్యము గర్భం ధరించింది. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఈ లోకం ద్వేషించినా, ఈ లోకం అవమానపరిచినా, ఈ లోకంలో ఉమ్మివేసిన, కానీ నా దేవుని కోసం నా సమస్తాన్ని సమర్పించాను కనుక నన్ను ధన్యురాలు అంటారు. నా దీనస్థితిని కటాక్షించి ఆయన నా గర్భాన్ని ఎంచుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది, దేవుని చిత్తం ఉన్నది, దేవుని ఆలోచన ఉన్నది. కానీ మనం సమర్పిస్తూ ఉన్నామా? మన ప్రభువుకి మనము లోబడుతూ సమర్పిస్తే మనం ఏమవుతాం? దీవించబడతాం. ఆయనకి ఆలయముగా ఉంటాడు. ఆలయముగా మన హృదయాన్ని కాదు, మన దేహాన్ని, మన ఆత్మను, మన ప్రాణాన్ని మన దేవునికి సమర్పించాలి.